హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. పిల్లలకి ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కదా, 3 days హాలిడేస్ వచ్చాయని చెప్పి మేమైతే అరుణాచలానికి అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా ఎర్లీ మార్నింగే 3 o'clock లేచి ఇళ్ళని మొత్తం క్లీన్ చేసుకుని పూజ కూడా చేసుకొని బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి కేవలం 213 కిలోమీటర్లు అండి. అరుణాచలానికి పెద్ద దూరం ఏం కాదు, 3 hours 40 minutes అలా చూపించింది. మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా వెళ్ళాము. ఇది సెకండ్ టైం వెళ్ళడం. అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే చాలండి, అంత బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు వెళ్ళాం డిసెంబర్లో, మళ్ళీ వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరలేదండి. అప్పటి నుంచి 1.5 year అయిపోతుంది. 2023లో వెళ్ళాం మేము. అప్పటి నుంచి చూస్తే మళ్ళీ ఇప్పుడు కుదిరింది. ఇంకా ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పి వెళ్ళామన్నమాట. బయలుదేరాం ఎర్లీ మార్నింగే. ఇంకా మా పిల్లలు అయితే పొద్దున్నే లేపాం కదా, సహస్ర స్వీటీ ఇద్దరు ఇంకా నిద్దట్లో ఉన్నారు, పడుకుంటా ఉన్నారు. ఇంకా మేమే కాదు, చాలా మంది బెంగళూరు నుంచి వస్తున్నారా అనిపించింది. అరుణాచలం రూట్ చూస్తుంటే చాలా మంది, ఎంతమంది హాలిడేస్ కదా, అందరూ కూడా ఇటే తిరువణమలై ప్లాన్ చేసుకున్నారండి. ఇంకా పొద్దున్నే సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుందని చెప్పి నేను వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఒకటి. చూడండి ఎంత చక్కగా వస్తుందో సన్ రైజ్ అయితే. మాకు 3 hours 40 minutes అలా పట్టింది. మేము వెళ్ళేసరికి 12 అయిపోయిందండి. ఇంకా దారిలోనే మేము అలాగా బెంగళూరు టు తమిళనాడు హైవే అయితే ఫుల్ రష్ ఉందండి. ఎందుకో తెలీదు, చాలా రష్గా ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా ఇంత రష్ ఉంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు దాదాపు 1.5 hour పట్టేసిందండి. అంత రష్గా ఉంది ఏరియా అంతా. హెవీ ట్రక్స్, కార్స్, బైక్ చాలా ఫుల్గా ఉన్నాయండి. అస్సలు కదలలేదు. 1.5 hour పట్టిందంటే చూడండి, ఒక్క 2-3 kilometers వెళ్ళడానికి మాకు అక్కడే టైం ఎక్కువగా పట్టేసింది. మిగతా అంతా సాఫీగా జరిగింది మా జర్నీ అంతా కూడా. మేము వచ్చేసి బొమ్మనహల్లి దగ్గర నుంచి వెళ్ళామండి. అక్కడ నుంచి రూట్ చూపించింది. ఇంకా మధ్యలో ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, ఇంకా మేమైతే ఫుడ్ అయితే చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఆపి సర్వనా స్టోర్స్ ఉంటుంది కదా తమిళనాడు వెళ్ళాక, సర్వనా స్టోర్స్ అయితే ఫుల్ ఫేమస్ కదా, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ పూరి ఒకళ్ళం, ఇడ్లీ ఇంకా అలాగే దోశ అలా తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా అవైతే ఫినిష్ చేసాము. చాలా బాగుందండి టిఫిన్ అయితే. టీ కాఫీ అయితే అంతలా లేవు, కానీ ఇంకా టిఫిన్స్ అయితే బాగున్నాయండి. ఆయిల్ గట్టా ఎక్కువ హెవీగా వేయలేదు, ఎందుకంటే పిల్లలకని చెప్పాము, నార్మల్గా చేసి ఇచ్చారు ఆయన. చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్ మేమైతే ఫినిష్ చేసుకొని మళ్ళీ బయలుదేరాం మేము. ఇంకా మీరు ఎప్పుడైనా సరే తిరువణమలై వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా అలాగా తిరిగిన ప్రదేశం అది మనకి 1 year దాకా అలాగా తోడుంటున్నట్టు అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ ఫీలింగ్, చాలా బాగుంటుందండి. ఇక ఫైనల్లీ మనమైతే తిరువణమలై రోడ్డుకి అయితే వచ్చేసాము. బెంగళూరు హైవే దిగిపోయి ఇంకా తిరువణమలై రోడ్డు ఉంటుంది, మళ్ళీ 2-way అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇట్లా యూ టర్నింగ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి దాదాపు ఇంకా 110 kilometers అలా ఉంటుందండి. ఈ రోడ్ అయితే మనకి డబల్ వేనే అనమాట. ఇది కూడా ఎక్కడ చూసినా కర్ణాటక బండే ఉంది. ఫుల్ రష్ ఉందండి. రోడ్ మాత్రం ఇంకా 110 kilometers అయితే ఉంది మాకు చూపిస్తుంది. ఇంకా వెళ్తా ఉన్నాం. మధ్యాహ్నం 12 కల్లా రీచ్ అయిపోయాము. హెవీ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యిందండి, లేకపోతే ఇంకా మార్నింగే వెళ్ళిపోయవచ్చు. ఇంకొక 1 hour అలాగా ముందర వెళ్ళొచ్చు. అక్కడే 1.5 hour పట్టేసింది కదా, అందుకోసమని చాలా లేట్ అయిపోయింది మాకైతే. ట్రాఫిక్ వల్ల హాలిడేస్ కదండి, అందుకోసమని చాలా లేట్ అయింది. ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే గనక బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు, దయచేసి మీరు ఎవరైనా సరే మనకి వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంత ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్తో మనకి లేట్ అవుతుంది అనమాట. మేము ముందరే రూమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి, లాస్ట్ ఇయర్ తీసుకున్న అతని కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంటే సేమ్ అదే కాంటాక్ట్ నెంబర్ నేను యూజ్ చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను రూమ్స్ మాత్రం. అందుకని మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. వెళ్ళి పార్క్ చేసుకుని రూమ్లో చెక్ ఇన్ అయిపోయి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయామంట. ఇంకా రీచ్ అయిపోయాము అరుణాచలానికి. 12 అలాగా అయినట్టుంది టైం అయితే. ఇంకా చెక్ ఇన్ అయిపోయి మేము ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి గుడికి అయితే బయలుదేరామండి. మేము దాదాపు 1 o'clock అలాగా వెళ్ళాము టెంపుల్లోకి. వీకెండ్ కదా, అందులోనూ 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి అస్సలు కుదరలేదండి. చాలా టైం పట్టేసింది. 5 hours పట్టింది మాకు దర్శనానికి. పర్వాలేదు, అంత రష్ అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఉగాది రోజు మాత్రం క్యూ లైన్ ఫుల్ బయట దాకా ఉందండి. దీంట్లో మనకి పేమెంట్ కూడా చేసుకోవచ్చు. 50 rupees టికెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రోజు అయితే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, అదే 5 hours పట్టింది. సెకండ్ డే మాత్రం మేము 50 rupees టికెట్స్ తీసుకుని వెళ్ళామన్నమాట. గుడికి మేము ఒక 500 meters తీసుకున్నామండి రూమ్ని, ఎందుకంటే గిరి ప్రదక్షిణ అవన్నీ చేస్తాం కదా, మనం అలసిపోయి మళ్ళీ అంత దూరం వెళ్ళలేమని చెప్పి ఒక 500 meters తీసుకున్నాము టెంపుల్కి. చాలా బాగుంది హోటల్ అయితే. ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం. చూడండి ఎంతలాగా అలసిపోయామో, ఫేసెస్ అయితే చాలా డల్ అయిపోయినాయి. ఎండ వేడి అంతా ఒక్కసారి అనిపించింది మాకు. సహస్ర అయితే మమ్మీ సోడా ఇప్పించి, మమ్మీ వేడొచ్చేస్తుంది అంటుంది. ఇంకా తనని బయటకు అవి తీసుకొచ్చాక మేమైతే కూల్ డ్రింక్స్ అవి అయితే తాగాము.
ఎప్పుడు దర్శనం జరుగుతూనే ఉంటుందండి. ఆయనకైతే దర్శనము, గిరి ప్రదక్షిణ, ఎండ ఉండదు, వాన ఉండదు, ఏమీ ఉండదు. గిరి ప్రదక్షిణ రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటారంట ఎప్పుడు కూడా. బయటకొచ్చాక ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే మనకి ఇక్కడ అందరూ కూడా ఇలాగ రాళ్ళు పెడుతున్నారు. అంటే ఇల్లు కట్టడానికి పెడుతూ ఉంటారు కదా! అలాగా మా సహస్ర అయితే నేను కూడా పెడతానని చెప్పి తనైతే పెట్టింది. సహస్ర, స్వీటీ ఇద్దరు అయితే పెట్టారండి. మా బుడ్డది రాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పి వెతుక్కొని తీసుకొచ్చి మరీ తనైతే పెడతా ఉంది. అవి నిలబడట్లేదని చెప్పి కూడా ఏడ్చింది కొంచెంసేపు అయితే. ఇంకా సరే అని చెప్పి తీసుకొని వచ్చేసాం. నేను గోపురాలు చూసారా ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయండి. చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. టెంపుల్ మాత్రం ఫుల్ రష్గా ఉంది. ఇంకా బయటకు వచ్చి మేము చూడాలైతే తీసుకున్నాము ఆ ఎండకి. ఇంకా మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో ఏంటో అన్నది ఫుల్ వీడియో ఇంకోటి పెడతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.